నేను చాలాసార్లు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సార్ అంత సంపాదించేది ఉంటే మీరే సంపాదించుకోవచ్చు కదా సార్, మాకెందుకు చెప్తున్నారు అనే క్వశ్చన్ కామన్గా ఉంటుంది. మీకు కూడా ఉండే ఉంటుంది కదా, మనీ ఏం చేయొచ్చు అని చెప్తే మీరే ఏం చేసుకోవచ్చు కదా, మాకెందుకు చెప్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఉంది, మనం గ్యాస్ మీద ఏ వంటైనా చేసుకోవచ్చు, కానీ గ్యాస్ వెలగాలంటే అగ్గిపుల్ల కానీ లైటర్ కానీ కావాలి. ఆ రెండు కాకుండా వెలిగిస్తారు రాళ్ళతో. సో ఏఐ గురించి గత కొన్ని ఆల్మోస్ట్ ఒక 5 yearsగా చాలా స్టేజెస్లో మాట్లాడాను, చాలామందికి ట్రైనింగ్ ఇచ్చున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏఐ ఫర్ ఎవ్రీవన్, టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ ఇన్కమ్. ఏఐ గురించి ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే, ఒకప్పుడైతే ఏఐ గురించి మాట్లాడితే అందరూ లైట్ తీసుకునేవాళ్ళు, వినేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏఐ గురించి అందరూ చెప్పడం మొదలు పెట్టేసరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది మనకి ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు ఏం కావాలి, మీకేం కావాలి అడిగితే అదే చెప్తాం, ఏం కావాలి, ఇన్కమ్. సో ఏఐ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు కామన్గా నేను అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ అట్లీస్ట్ మాకేమీ లక్షలు వద్దు, కోట్లు వద్దు, అట్లీస్ట్ నెలకి ఒక 15,000 నుంచి 30,000 అన్న సంపాదించినటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఆ పద్ధతుల ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దట్. ఓకే. సో కానీ మన జనాలు ఉన్నారే, వాళ్ళకేం కావాలి, షార్ట్ కట్టే కావాలి. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. షార్ట్ కట్ అంటే ఇదేమీ మళ్ళీ మనం ఏం కష్టపడకుండా అయిపోయేది కాదు. 30 రోజుల బదులు కనీసం ఒక 1 week 10 days మనం నేర్చుకోగలిగేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఏఐ? ఈరోజు నేను చెప్పాను కదా, చాలా ఉంటాయి ఏఐ గురించి, 2 క్లాసులు ఉంటాయి. వాట్ ఈజ్ ఏఐ? గట్టిగా కాదు, అమెరికా, ఇండియా ఇవి కలిస్తేనే ఏఐ పుట్టింది. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. నాకు ఎలా పరిచయం అంటే, ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వారే చెప్తారు వాళ్ళ మాటలో. తర్వాత వారు విజయవాడలో ఉంటూ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి ప్రోగ్రాంలు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వందలాది మందిని ఇన్స్పైర్ చేస్తూ అతను 1 yearలో ఐ నో దట్ దోస్ డేస్ ఇయర్ను 2 crores 2 కోట్లు సంపాదించాడు. కొట్లే చప్పట్టు, కడుపులో మంట. దాని తర్వాత మరి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లాసులు చెప్తూ సుమన్ టీవీ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎంతోమందికి వాళ్ళు ఎలా నడపాలో కూడా చెప్తూ సలహాలు ఇస్తూ ఎంతోమందిని లక్షలాది రూపాయలు సంపాదించుకొని తయారు చేశారు. వారి టైం దొరకడం చాలా చాలా కష్టము. సో మిత్రులారా, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ విత్ ఎ స్టాండింగ్ ఓవేషన్ Sai Ramesh, a digital marketing expert, once upon a time, now AI expert. Right. ఇలాగే ఉంటారు. థ్యాంక్ యూ సార్. కరెక్ట్గా 10 years బ్యాక్ ఇదే స్టేజ్లో లాస్ట్ రోలో సీట్ దొరికితే కూర్చుని ఇంపాక్ట్ అటెండ్ అయ్యా. సో ఆ తర్వాత ఎన్నోసార్లు ఇంపాక్ట్లో నేను మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వర గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది, అలాగే టీచింగ్ అనే ప్రొఫెషన్ ఎలా అంటే, చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సార్ అంత సంపాదించేది ఉంటే మీరే సంపాదించుకోవచ్చు కదా సార్, మాకెందుకు చెప్తున్నారు అనే క్వశ్చన్ కామన్గా ఉంటుంది. మీకు కూడా ఉండే ఉంటుంది కదా, మనీ ఏం చేయొచ్చు అని చెప్తే మీరే ఏం చేసుకోవచ్చు కదా, మాకెందుకు చెప్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఉంది, మనం గ్యాస్ మీద ఏ వంటైనా చేసుకోవచ్చు, కానీ గ్యాస్ వెలగాలంటే అగ్గిపుల్ల కానీ లైటర్ కానీ కావాలి. ఆ రెండు కాకుండా వెలిగిస్తారు రాళ్ళతో. సో ఇక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ కానివ్వండి, గంపా నాగేశ్వర గారు కానివ్వండి, మేము కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ లైటర్ లాగా అగ్గిపుల్ల లాంటి వాళ్ళు, వాళ్ళ ప్రొఫెషన్ని లవ్ చేసి వచ్చిన వాళ్ళు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఏఐ గురించి గత కొన్ని ఆల్మోస్ట్ ఒక 5 yearsగా చాలా స్టేజెస్లో మాట్లాడాను, చాలామందికి ట్రైనింగ్ ఇచ్చున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏఐ ఫర్ ఎవ్రీవన్, టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ ఇన్కమ్. ఏఐ గురించి ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే, ఒకప్పుడైతే ఏఐ గురించి మాట్లాడితే అందరూ లైట్ తీసుకునేవాళ్ళు, వినేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏఐ గురించి అందరూ చెప్పడం మొదలు పెట్టేసరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది మనకి ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు ఏం కావాలి, మీకేం కావాలి అడిగితే అదే చెప్తాం, ఏం కావాలి, ఇన్కమ్. సో ఏఐ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ మీకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎలాగో, ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎలా అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడి వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తుందో, అదేవిధంగా మీరు ఏఐని ఎలా వాడుకోవాలో మనం ఈ సెషన్లో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ప్రతి
ప్రతి ఒక్కళ్ళు కామన్గా నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ అట్లీస్ట్ మాకేమీ లక్షలు వద్దు, కోట్లు వద్దు, అట్లీస్ట్ నెలకి ఒక 15,000 నుంచి 30,000 అన్న సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. సార్ కూడా ఖచ్చితంగా ఈ సెషన్ ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, లైవ్ చూస్తున్న వాళ్ళ కోసం ఈ సెషనే తీసుకోమని చెప్పి సార్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏఐ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు వింటూ ఉన్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ టైం. ఎట్లా అంటే మనకి మెయిన్ ఏఐ అనేది ఒక చిన్న టూల్ లాంటిది. ఆ టూల్తో మనం మన లైఫ్ మొత్తాన్ని మార్చుకోవచ్చు. ఏఐ అనే ఒక చిన్న టూల్ ఉపయోగించుకుని మన లైఫ్ మొత్తాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫోన్ వచ్చిన కొత్తలో ఏముంది, చాలా సంవత్సరాలు ఫోన్ అంటే దేనికి వాడేవాళ్ళు? ఏముంది సార్, కాల్ చేయడం తప్ప ఇంక దేనికి వాడేవాళ్ళం కాదు. ఈరోజు ఫోన్ దేనికి వాడుతున్నారు? అన్నిటికీ ఫోనే వాడుతున్నాం, రైట్? సేమ్ అదేవిధంగా ఏఐ కూడా ఇప్పుడు మీకు దాని వాల్యూ తెలియకపోయినా, ఇప్పుడు నేను చెప్పేదో లేకపోతే ఇంకొకరు చెప్పేదో చాలా ఎక్కువ అనిపించినా కూడా ఏఐ అనేది ఆ విధంగా మనకు ఉపయోగపడబోతుంది. సో చాలామంది ఏంటంటే ఏఐ అనగానే భయపడుతూ ఉంటారు. ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయి, సో మనకి అన్యాయం జరిగిపోతుంది అని. కానీ రియల్గా అసలు ఏఐ ఎందుకు వచ్చింది అంటే, ఏఐ మనకి హెల్ప్ చేయడానికే ఉంది, నాట్ టు రీప్లేస్. కానీ ఎప్పుడైతే హెల్ప్ చేసిద్ది, మీరు అప్డేట్ అయ్యి దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే. ఫోన్ అయినా అంతే. ఫోన్లో ఎంత టెక్నాలజీ, ఎంత ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ వచ్చినా కూడా మీకు అది ఎలా వాడుకోవాలో తెలియకపోతే, మీ దగ్గర ఐఫోన్ ఉన్నా ఒకటే, 2 lakhs ఫోన్ ఉన్నా ఒకటే, ఏ ఫోన్ ఉన్నా ఒకటే, కాలింగ్కే వాడతాం. నెక్స్ట్, సో మనం చూస్తూ ఉండగానే చాలా రివల్యూషన్స్ జరిగిపోయినాయి. ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కావచ్చు. ఇక్కడ ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చినప్పుడు చాలా జాబ్స్ పోయినాయి, కానీ చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి. ఏది, మెషిన్ ఆపరేటర్ అని కానివ్వండి, నెక్స్ట్ అలాగే ఇంజనీర్స్ కానివ్వండి. ఈ జాబ్స్ అన్నీ అవి రావటం వల్లే వచ్చింది, అది లేకపోతే అది లేదు. సేమ్ అలాగే ఇంటర్నెట్ రెవల్యూషన్ కూడా. ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. స్టార్టింగ్లో లెటర్స్ రాయటానికి కూడా పర్సన్స్ ఉండి రాసేవాళ్ళు. ఒకప్పుడు లెటర్స్ రాయటానికి కూడా డబ్బులు ఇచ్చి రాయించుకునే వాళ్ళం, రాయటానికి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, ఈ ఎలక్ట్రానిక్ ఈమెయిల్. సో ఇట్లా మనకి ఏంటంటే, ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఈమెయిల్ రావటం, ఇంటర్నెట్ రావటం వల్ల ఎన్ని రకాల కంపెనీస్ వచ్చినాయి, ఎంత రెవల్యూషన్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఏఐ కూడా ఏ రెవల్యూషన్లో అయినా సరే ఎవరైతే ముందుంటారో వాళ్ళు ఆ అడ్వాంటేజ్ పొందగలుగుతారు, వాళ్ళు దాని బెనిఫిట్ పొందగలుగుతారు. అది ఏ అయినా సరే, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఆ ఆపర్చునిటీని ముందుగా ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మీకు చాలా జాబ్స్ పోతాయి అని అంటూ ఉంటాం కదా. ఎక్కువ పోయేటువంటి జాబ్స్ ఏంటి, ఇక్కడ మీరు చూడొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్సు, కస్టమర్ సపోర్టు, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగు, వీడియో ఎడిటింగ్, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా చాలా జాబ్స్ పోతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్, ఏఐ మన లైఫ్లో ఎలా మార్చబోతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ఒక బిజినెస్ ఉంది. ఏ బిజినెస్ అయినా కూడా ఈరోజు ఆన్లైన్లో ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి. ఏ బిజినెస్ రన్ అవ్వాలన్నా అకౌంటెంట్ కావాలి. ఒకప్పుడు క్యాషియర్ ఉండేవాడా? ఇప్పుడు మీకు ఎక్కడైనా క్యాషియర్ కనపడుతున్నారా? చాలా ఇంకా కొంత అప్డేట్ అవ్వని వాటిల్లో తప్ప క్యాషియర్ లేడు. నెక్స్ట్ అలాగే చాలా వాటిల్లో ఆల్రెడీ అకౌంటెంట్స్ కూడా లేరు, డిజైన్ చేసేవాళ్ళు లేరు. మామూలుగా అయితే ఒక కంపెనీకి పోస్టర్స్ డిజైన్ చేసేవాళ్ళు కావాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కావాలి, సోషల్ మీడియా రన్ చేసేవాళ్ళు కావాలి, క్యాషియర్ కావాలి, అకౌంటెంట్ కావాలి. ఇప్పుడు ఈ అన్ని పనులు ఏఐ ఒకటే సరిపోదు. ఏఐ వాడగలిగినటువంటి ఒక పర్సన్ కావాలి. ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రిమూవింగ్ ఆల్ జాబ్స్. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో అవన్నీ తెలిసి ఏఐతో అవి ఎలా చేయాలో తెలిసిన ఒక పర్సన్, అంటే 3 చేసే పని ఒక పర్సన్ చేయగలుగుతాడు, 10 మంది చేసే పని ఒక పర్సన్ చేయగలుగుతాడు. సో మీకు కూడా ఈ క్వశ్చన్ ఉంటే మాట్లాడదాం, లేదంటే ఈ టాపిక్ స్కిప్ చేద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి, మీకు ఆ క్వశ్చన్ అవసరమా, మాట్లాడదామా వద్దా? ఎస్ ఆర్ నో? ఫైన్. సో అందరికీ ఇదే క్వశ్చన్ ఉంటుంది, కెన్ ఐ రియల్లీ ఎర్న్ మనీ విత్ ఏఐ? సో ఇక్కడ మనకి ఏఐ అనేది ఎలా అంటే,
ఎలక్ట్రిసిటీ లాగా అయిపోయింది. రాబోయే రోజుల్లో మీకు అంతే ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఎలక్ట్రిసిటీ లాగా ఉంటుంది. కానీ మనకు అక్కడ ఏం తెలియాలి అంటే హౌ టు కనెక్ట్ అండ్ హౌ టు యూజ్. హౌ టు కనెక్ట్ అండ్ హౌ టు యూజ్ తెలిస్తేనే మీరు దాన్ని వాడుకోగలుగుతారు. సో మనకి ఏఐ గురించి చాలామంది చాలాసార్లు మాట్లాడి ఉంటారు. అసలు జెన్యూన్గా నిజంగా మనకి ఏంటంటే ఏఐతో మనీ ఏం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే ఏఐ డిజైనర్స్. ఏఐతో కంటెంట్ డిజైన్ చేసి, పోస్టర్స్ డిజైన్ చేసి, లోగోస్ డిజైన్ చేసి, రకరకాల డిజైన్ చేసి దాని ద్వారా మనీ ఏం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను జస్ట్ ఇక్కడ నేమ్స్ చెప్తాను 1 by 1. అలాగే ఏఐతో కంటెంట్ క్రియేషన్, సేమ్ అలాగే ఏఐతో వీడియో ఎడిటింగ్. మీకు ఏఐతో వీడియో ఎడిటింగ్కి ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు. తను ఏఐతో వీడియో ఎడిటింగ్ ఉపయోగించుకుని మంత్కి 3 lakhs ఏం చేస్తున్నారు. తను కూడా ఒకసారి మాట్లాడతారు. సో నెక్స్ట్ అలాగే ఏఐ చాట్ బాట్స్, నెక్స్ట్ అలాగే ఏఐ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్, నెక్స్ట్ అలాగే ఏఐతో బుక్స్ కోర్స్ క్రియేషన్స్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, కన్సల్టింగ్ కావచ్చు, అలాగే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్, లేదు మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి ఏఐ వాడుకోవటం, అలాగే ఏఐ కంటెంట్ క్రియేటర్. సో ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ఏంటి అంటే మీరు ChatGPTని అడిగితే కూడా చెప్పిద్ది. ఇప్పుడు ChatGPTని అడుగుతారు మీరైనా బేసిక్ ఏమని, ఏఐతో మనీ ఏం చేయాలంటే ఎలా ఏం చేయాలి, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటున్నట్టు అడుగుతాను చెప్పు అని. సో చక్కగా అది మాట్లాడుతుంది. అది కూడా ఇదే చెప్పిద్ది. కానీ ఈ పద్ధతుల్లో మనీ ఏం చేయాలంటే మీకు ఏం కావాలి, ఈ పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా మీరు మనీ ఏం చేయాలన్నా మీకు ఏం కావాలి పెద్దగా. సో మీలో ఎంతమంది ఆల్రెడీ ఏం చేస్తున్నారు వీటిలో ఏదో ఒక పద్ధతి ఉపయోగించుకొని? ఎందుకు? వెరీ ఫ్యూ, 1 or 2 ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ దానికోసం కష్టపడాలి. ఇవాళ జనాలకు ఎలా అంటే ఏదైనా కూడా స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేస్తే ఎలా వస్తాయో అన్నీ ఇన్స్టెంట్గా. సో మీకు ఇన్స్టెంట్గా ఫుడ్ వస్తుంది, అన్నీ ఏది కావాలన్నా ఇన్స్టెంట్గా మనం ఆర్డర్ చేయగానే వస్తున్నాయి. కానీ జనాలకి ఈరోజు మనీ కూడా అలాగే కావాలి. మనీ కూడా ఎలా కావాలంటే ఏం కష్టపడకుండా ఈజీగా ఇలా ఆర్డర్ పెట్టగానే అలా వచ్చేలా కావాలి. వాటికి ఆశపడే చాలామంది ఉన్నది కూడా కోల్పోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈజీ మనీ కోసం ఆలోచిస్తూ ఈజీ మనీ ఏం చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళే మరలా మనీ కోల్పోతూ ఉంటారు. కానీ ఇందాకనే మీకు చెప్పిన ఏ పద్ధతి అయినా కూడా ఒక స్కిల్, అదొక సబ్జెక్ట్. మీరు దాన్ని నేర్చుకుంటే 1 నెల రోజులు కష్టపడితే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఎర్నింగ్ స్టార్ట్ చేయగలుగుతారు. మీరు దానిలో ఎక్స్పర్ట్ అయినప్పుడు మీరు హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనకి ఐడియా ఉన్నాయి. కానీ సో నేను మీకు చెప్పినట్లుగా ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా మినిమం 30 to 90 days మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఆ పద్ధతుల ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దట్. ఓకే. సో కానీ మన జనాలు ఉన్నారే, వాళ్ళకేం కావాలి? షార్ట్ కట్టే కావాలి. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. షార్ట్ కట్ అంటే ఇదేమీ మళ్ళీ మనం ఏం కష్టపడకుండా అయిపోయేది కాదు. 30 రోజుల బదులు కనీసం ఒక 1 week 10 days మనం నేర్చుకోగలిగేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇది కావాలా, స్కిల్ నేర్చుకునేది కావాలా? ఏది కావాలో చెప్తే అదే మాట్లాడతా. ఏది కావాలి? షార్ట్ కట్టా లేదా స్కిల్? సో ఇప్పుడు స్కిల్ గురించి మనం మాట్లాడాలంటే ఏఐతో యాడ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఐడియా ఉందా? ఈరోజు మీరు చూస్తే టాప్ కంపెనీస్, కోకోకోలా కంపెనీ వాళ్ళు కూడా ఏఐతో అడ్వర్టైజ్మెంట్ చేసి రిలీజ్ చేశారు. రీసెంట్గా మీరు చూస్తే ఫిలిప్స్ కంపెనీ కూడా ఒక సింహం గడ్డం గీసుకున్నట్టుగా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి ఏఐతో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏది పవన్ కళ్యాణ్ డైలాగ్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి. అంటే ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు అనేది కాదు పాయింట్ ఇక్కడ. ఏఐతో యాడ్స్ క్రియేట్ చేసి మార్కెట్లో ఉన్నాయి. ఒకప్పుడు ఈ కంపెనీస్ ఒక యాడ్ క్రియేషన్ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు? కనీసం 10 లక్షల నుంచి పైనేగా.
10 లక్షల నుంచి పైనే ఖర్చు పెట్టేవాళ్ళు, రైట్? కానీ ఈరోజు ఏఐ వల్ల ఆ కంపెనీస్ అన్నీ కూడా కేవలం లక్షల్లోనే ఎలాంటి యాడ్ అయినా కూడా రిలీజ్ చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడ చిన్న బిజినెస్లకి ఏంటి అంటే వాళ్ళు కూడా ఏఐ వాడుకుని ఈరోజు చాలామంది అడ్వాంటేజ్ పొందేటువంటి అవకాశం ఉంది. సో మీరు కనుక ఏఐ వీడియో క్రియేషన్కి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి? గూగుల్ విఈఓ అనే ఒక టూల్ ఉంది. మీరు ఎవరికైనా ఐడియా ఉందా? వాడారా దాన్ని? గూగుల్ విఈఓ అని వీడియో క్రియేషన్ కోసం ఒక టూల్ ఉంది. అది ఉపయోగించుకుని 10 నిమిషాల్లోపు మీరు మీకు కావాల్సిన యాడ్స్ తయారు చేసుకోవచ్చు. గూగుల్ విఈఓ. సేమ్ అలాగే నానో బనానా ఈ 2 టూల్స్ని మీరు వాడుకుని మీరు మీకు కావాల్సినటువంటి పోస్టర్సు, యాడ్స్ ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు అంటే మీరు ఒక యాడ్ డైరెక్టర్ లాగా చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ ఏ డౌట్ ఉన్నా కూడా మీరేం చేయొచ్చు? అగైన్ యూ కెన్ యూజ్ చాట్ జీపీటీని మళ్ళీ మీరు వాడుకోవచ్చు. ఏమని? నేను ఇప్పుడు విఈఓ వాడుకుని నాది సో క్యాష్యూ నట్స్ బిజినెస్ నాది, నేను దీనికి ఒక చిన్న యాడ్ తయారు చేయాలనుకుంటున్నానంటే అదే స్క్రిప్ట్ ఇచ్చిద్ది, అదే మీకు ప్రాంప్ట్ ఇచ్చిద్ది. సో ఆ ప్రాంప్ట్ తీసుకుని వెళ్ళి మీరు విఈఓలో ఇస్తే మీకు వీడియో వస్తుంది, అది కూడా మీ బిజినెస్ నేమ్తో. మీరు ఇంకా చాలామంది ఇప్పుడు రీసెంట్గా చూడవచ్చు, పెద్ద సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ షాపులో బిజినెస్ని ప్రమోట్ చేసినట్టుగా కూడా వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీకు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి? యాడ్ మేకింగ్ చెయ్యాలి, మీరు బయట వాళ్ళకి దాన్ని ఒక సర్వీస్ లాగా ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఒక యాడ్ క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎలాంటి యాడ్ అయితే ఎక్కువ మందిని కట్టిపడేస్తుంది? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి? మా దగ్గర పప్పులు ఉన్నాయి వచ్చి కొనుక్కోండి అని కాదు, మా దగ్గర అమ్ముతున్నాం వచ్చి కొనుక్కోండి అని కాదు. ఆ యాడ్ ఎలా ఉండాలి అంటే మీరు టీవీలో చాలాసార్లు కొన్ని యాడ్స్ చూసేటప్పుడు స్కిప్ చేయబుద్ధి కాదు. అది అడ్వర్టైజ్మెంట్ అని తెలిసినా కూడా చూడాలనిపిస్తుంది. ఈవెన్ మనం బ్రేక్ టైంలో కూడా ఆ యాడ్ వస్తుంటే చూడాలనిపించేటువంటి యాడ్స్ ఉంటాయి. మీరు కనుక అలా క్రియేటివ్గా ఆలోచించుకుని, సరే క్రియేటివ్గా ఆలోచించడానికి కొంత థాట్ ఉంటే చాలు, మిగతాదంతా మనకి ఎటు చాట్ జీపీటీ అవన్నీ హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీరు కొంచెం ఆలోచించగలిగితే, ఎలా వాడుకోవాలో తెలిస్తే, ఎలా అడగాలో తెలిస్తే ఆబ్వియస్లీ మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. కానీ ఇది మీరు ఓన్గా నేర్చుకోవాలి అన్నా కూడా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మీరు వితౌట్ ఎవరి హెల్ప్ లేకుండా మీరు సొంతగా నేర్చుకోవాలి అన్నా కూడా నేర్చుకోవచ్చు. లేదు కొంచెం దాన్ని ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకేంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యాడ్ మేకింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ పీపుల్ కెన్ మేక్ మనీ. ఒక అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఈవెన్ నా స్టూడెంట్స్లో కూడా 50,000 నుంచి ₹1,00,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ రన్నింగ్ యాడ్ ఏజెన్సీస్. సో అట్లా మీరేంటంటే స్కిల్ ఉంటే ఇలాంటివి చేయొచ్చు. ఇది నేర్చుకుని మీరు సంపాదించే స్టేజ్కి వెళ్ళటానికి మినిమం 30 డేస్ నుంచి 90 డేస్ పట్టిద్ది. అది మీరు సొంతగా నేర్చుకున్నా లేదా ఎవరన్నా గైడెన్స్ తీసుకుని నేర్చుకున్నా. అలాగే మీరు ప్రతిరోజు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదే కనుక మీకు ఈ విధంగా చాలామందికి ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బిజీ లైఫ్లో ఆల్రెడీ వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు. వేరే జాబ్ చేస్తూ ఫుల్ టైం మళ్ళీ ఇవన్నీ నేర్చుకుని కూర్చుని చేసేంత ఓపిక ఉండదు. అలాంటి వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏఐ డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఏంటి అంటే కేవలం రోజుకి 15 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, 15 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేయగలిగితే యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్. నేను ఒక డిజిటల్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. కిడ్స్ కస్టమైజ్డ్ ఫొటోస్తో ఒక బుక్స్ తయారు చేసేలాగా, అదేవిధంగా కిడ్స్ కస్టమైజ్డ్ వీడియోస్ తయారు చేసేటువంటి ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ మై ఇన్ లాస్ట్ 90 డేస్. సో ఇక్కడ మనం డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏ కేటగిరీస్ ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటి? ఏఐ టూల్స్ కావచ్చు, ప్రాంప్ట్స్ కావచ్చు, నెక్స్ట్ అలాగే ఈ బుక్స్ కావచ్చు, కోర్సెస్, టెంప్లెట్స్, డిజైనింగ్ ఎసెట్స్, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
మీకు గనక నానో బనానా కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానివ్వండి, ఏదో ఒక టూల్ని కరెక్ట్గా వాడటం తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ మీకు వాడటం అర్థమైంది, చాట్ జీపీటీ వాడటం మీకు తెలుసు, అప్పుడు మీరు జ్యువెలరీ షాప్స్ వాళ్ళ కోసం, ఇప్పుడు మీకేంటి చాట్ జీపీటీ మీ దగ్గర ఉంది, మనీ ఏం చేయడానికి అవకాశాలు లేవు. సో మీరేం చేయాలి, ఫస్ట్ చాట్ జీపీటీ ఉపయోగించుకుని ఒక బిజినెస్ తీసుకుందాం. ఆ పర్టికులర్ బిజినెస్కి చాట్ జీపీటీని ఎలా వాడుకోవచ్చో మళ్ళీ దాన్నే అడగండి, కావాలంటే దాన్నే అడగండి. అడిగి మీకు అది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జ్యువెలరీ షాప్, ఎందుకు జ్యువెలరీతో ఎందుకు మొదలుపెట్టాను చెప్పండి, ఎనీవన్ ఎందుకు జ్యువెలరీతో స్టార్ట్ చేసాం? ఏ బిజినెస్ దగ్గరైనా మళ్ళీ అడ్వర్టైజ్ చేయడానికి డబ్బులు ఉంటాయో లేవో, కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అందుకని మీకు ఇది ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళైనా వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ ఒక మోడల్ వేసుకున్నట్లుగా చూపించాలి, ఆ జ్యువెలరీ ఫోటోగ్రఫీ చేయించాలి, రైట్? కానీ ఈ రోజుల్లో ఏఐ వల్ల ఆ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఏఐ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనే దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఏమున్నాయి మీకు తెలిసిన బ్రాండ్స్, లలిత జ్యువెలర్స్, లేదంటే కళ్యాణ్, ఇలా మీకు చాలా ఉన్నాయి. చిన్న చిన్న బిజినెస్లు ఏమున్నాయి మీకు తెలిసినవి? చిన్న చిన్న బిజినెస్లు ఏమున్నాయి? మన సందు చివర బాలాజీ జ్యువెలర్స్ అనో సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇన్ని రోజులు లలిత జ్యువెలర్స్ వాళ్ళు చేసినటువంటి ఒక అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు చేసుకోలేరు, అంత ఖర్చు పెట్టలేరు, అంత ప్రమోట్ చేయలేరు. కానీ ఈరోజు చాట్ జీపీటీ హెల్ప్తోనో, నానో బనానా హెల్ప్తోనో వీళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ని, ఏఐ మోడల్ని తీసుకుని ఆ మోడల్ వీళ్ళ జ్యువెలరీ వేసుకుని అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ చాలామందికి తెలియదు, చాలా జ్యువెలరీ షాప్స్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూర్చొని నేర్చుకునేంత టైం కూడా ఉండదు. సో ఇప్పుడు మీరు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మీరేం చేయొచ్చు, మీకు తెలిసిన జ్యువెలరీ షాప్స్ వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఒక ప్రాంప్ట్స్ ప్యాక్ తయారు చేయొచ్చు. అంటే ఏంటి, మీ దగ్గర ఉన్న జ్యువెలరీ ఫోటోగ్రఫీ చేయాలి అంటే ఎలా, మీ దగ్గర ఉన్న జ్యువెలరీ ఒక మోడల్ వేసుకున్నట్లు చేయాలి అంటే ఎలా, మీ దగ్గర ఉన్న జ్యువెలరీతో ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే ఎలా, ఇవన్నీ కూడా ప్రాంప్ట్స్ మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు. ఒక పద్ధతి, నాతో సంబంధం లేకుండా. లేదు మేమేం చేస్తున్నామంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అలాగే మా టీం ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉపయోగించుకుని వీఆర్ క్రియేటింగ్ సమ్ బండిల్స్ లైక్ దిస్. అంటే ఏంటి, మీరు అంత కష్టపడకుండా నేను ఇలాంటి ఒక బండిల్ తయారు చేసి మీకు ఇస్తే మీరు దాన్ని ఎంతమందికైనా సేల్ చేసుకోవచ్చా? రెండు రకాల పద్ధతులు, ఒకటి సొంతంగా మీరు తయారు చేసుకోవటం, లేదు ఇలా అద్భుతంగా తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అది ఎలా ఉపయోగించాలో ఏంటో అవన్నీ మనం చూసుకుని మనం జ్యువెలరీ షాప్స్కి సేల్ చేయటం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏఐతో ఏమేం జరుగుతున్నాయి చెప్పండి. ఒకప్పుడు ఏంటి, మనకి ఏఐతో చాలా చిన్న చిన్నవి ఉండేవి. మీకు ఇంకా బాగా రీసెంట్గా వైరల్ అయినవి ఏంటి, ప్రతి మ్యారేజ్లో కూడా చనిపోయిన వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆశీర్వదించినట్లుగా ఈ వీడియోస్ చూసారా? సో విజే ఎడిట్ పాయింట్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, విజయ్. సో తను దాన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకొని, సో ఇతను విజయ్, తిను ఏదైతే ఇప్పుడు ఇందా మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఉందో, చనిపోయిన వాళ్ళ వీడియోస్ చేసి ఇచ్చేటువంటి ఒక అంతకుముందు వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, వెడ్డింగ్స్కి అన్నిటికీ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఒక టీం ఉంది. కానీ ఎప్పుడైతే ఏఐ వచ్చినప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకొని హీ ఈజ్ మేకింగ్ మంత్లీ 3 lakhs+. సో ఒకసారి జస్ట్ తన మాటల్లో ఒకసారి వినండి, తను ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా ఏం చేస్తున్నాడు అనేది. అందరికీ నమస్కారం. ఫస్ట్ అయితే నేను ఒక వీడియో ఎడిటర్ని. ఇది స్టార్ట్ చేసడానికి నాకు అయితే ఇంగ్లీష్ కూడా రాదనమాట. ఇంగ్లీష్ కూడా రాకుండా ఈ ఏఐ యూజ్ చేసుకుని చాట్ జీపీటీలో ప్రాంప్ట్ చేసి ఇది క్రియేట్ చేశాను. అయితే మీరు అందరూ చూసి ఉంటారు నాకు తెలిసి ఈ వీడియోస్ అయితే. ఇది ఎప్పుడైతే ఈ వీడియోస్ చేయడం నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా లైఫ్ అనేది మారిపోయింది. మీరు అనుకోవచ్చు ఇది నువ్వే కాదు కదా ఇంకా చాలామంది చేస్తున్నారు అని అనుకోవచ్చు. కాకపోతే అందరికంటే ముందు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అది చూసి చాలామంది స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ రావట్లేదు మంత్లీ 3 lakhs అయితే, నాకు మాత్రం వస్తున్నాయి. నాకు రావడానికి రీజన్ ఏంటి, నేను వాళ్ళందరికంటే ముందు స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు కూడా సార్ చెప్పినట్టు ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో అది కూడా ప్లాన్ చేస్తున్నాను.
మీరు కూడా ముందు ఈ సార్ చెప్పినవి కానీ ఏవైనా అని అందరికంటే ముందు స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే తర్వాత మీరు కాంపిటేటర్ వస్తారు పక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టూల్స్ యూజ్ చేసుకుని ఒక సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత పక్క కాంపిటేటర్స్ వస్తారు. ఎందుకంటే మీ బిజినెస్ చూసి కానీ మీ గ్రోత్ చూసి కానీ వాళ్ళని డిఫీట్ చేయాలంటే మీరు ముందే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 30 days 90 days అయితే పడుతుంది ఒక సర్వీస్ ఏ స్టార్ట్ చేయాలన్నా సరే. ఇంకా టైం ఉందిలే స్టార్ట్ చేయట్లేని వెయిట్ చేస్తూ కూర్చుంటే మాత్రం ఎవరో వచ్చి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు మొదలు పెడితే మీరు అంత సక్సెస్ అయితే చూడలేరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చాలామందికి చెప్తాను, ఇప్పుడు నువ్వు ఏ వీడియోస్ చేస్తున్నావు 3 lakhs సంపాదిస్తున్నావు కదా, మా వీడియో ఎడిటర్ కూడా చేస్తున్నాడు, అతను కూడా మరి అతనికి ఏం రావట్లేదు వీడియోస్, వెడ్డింగ్ సీజన్కి వచ్చి 1-2 అలా చేస్తాడు అంతే, మరి నీకు అలా ఎందుకు వస్తున్నాయని చెప్తారు. నేను నా పేజ్ చూపిస్తాను, విజయ్ ఎడిట్ పాయింట్ పేజ్. ఆ పేజ్లో నాకు 30,000 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సేమ్ అదే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, రీసెంట్గా పేజెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు, 1,000 కూడా రావట్లేదు. రీజన్ చెప్పా, ఎందుకంటే నేను అందరికంటే ముందు స్టార్ట్ చేశా కాబట్టి అప్పటికి నేను గ్రోప్ అయిపోయి బిజినెస్లో ఆల్రెడీ ఒక 10 steps అనేది ముందుకున్నాను. దానివల్ల నేను అనేది ఇంత అనేది ఎర్న్ చేస్తున్నాను. రోజుకి వచ్చి ఒక 2-3 వీడియోలు. మీకు తెలియదు, ఒక్కోసారి బిజీ డేట్ అనేది వచ్చింది వెడ్డింగ్స్లో, పలానా ఒకటి బిజీ డేట్ ఉందంటే 1 dayలో నాకు 10 videos బుక్ అయిన రోజు కూడా ఉంది. 10 videos అంటే నాకు 1 dayలోనే 50,000 వచ్చినాయి అనమాట. ఆ రోజు మాత్రం నేను మర్చిపోలేను. సేమ్ ఇలాగే ఉంటారు, వేరే వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా అయితే ఇన్ని అయితే రావు, మంత్కి వచ్చి 1-2 లేదా వాళ్ళ పర్సనల్ ఫోటోగ్రాఫర్ అడుగుతారు ఎడిటర్ని, నాకు ఇలా వీడియో కావాలి అని చెప్పి, వాళ్ళు ఒకటి అలా చేయగలరు మాత్రం అంతే. కానీ ఎక్కువ మంది కాంటాక్ట్ అయ్యేది మాత్రం నన్నే కాంటాక్ట్ అవుతారు ఈ వీడియోస్ కోసం అయితే. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఏదన్నా రియాక్షన్స్ వీడియో పెడితే 100K దాటుతుంది. స్టిల్ టాప్ అయితే 14 millions వీడియో ఒకటి ఉంది, 13 millions వీడియో ఒకటి ఉంది. అది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఇంత వ్యూస్ వస్తున్నాయి, అమౌంట్ కూడా వస్తాయి, కొన్ని అమౌంట్ రాకపోయినా మన పాపులర్ అయినా చాలు మన పేజ్ అనేది అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఈ వ్యూస్ అయితే రావు, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు బిజినెస్. అది అందరూ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినా సరే అంత అయితే ఉండదు. అందుకని ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ యూస్ చేసుకుని ఏదైనా సరే, ఈ జ్యువెలరీ యాడ్స్ చేయడమైనా, ఈ కిడ్స్ ఫొటోస్ తయారు చేయడమైనా సరే, అందరికంటే కొంచెం ముందు స్టార్ట్ చేయండి. లేట్ అవ్వడం వల్ల చాలా లాస్ అవుతుంది. నేను చూశాను ఆల్రెడీ, చాలామందిని కళ్ళారా చూశాను కూడా. ముందు స్టార్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ నాకు వచ్చినాయి, అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. ఈ ఒక్క దాంతో నా లైఫ్ అనేది మారిపోయింది. నేను చదివింది ఐటీఐ అంటే నాకు ఇంగ్లీష్ కూడా పూర్తిగా రాదు, జస్ట్ చదవటం వచ్చి అంతే. చాలామంది అనుకుంటారు ఏఐ టూల్స్ యూజ్ చేయాలన్నా, ప్రాంప్టింగ్ చేయాలన్నా ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ రాకుండా చేయలేము ఎందుకని. అలా అనుకుంటే మరి నేను కూడా అక్కడ ఆగిపోవాలి కదా. నేను అట్లా ఆగిపోలేదు. ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకుని నేను తెలుగులోనే క్లియర్గా నాకు ఇది కావాలి, దీనికి నాకు ప్రాంప్ట్ ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్ నాకు ఇంగ్లీష్లో మార్చి ఇవ్వు, పలానా రన్వే అనేవ్వండి, వివో అనేవ్వండి, ఈ వివోలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దానికి నాకు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్తే ఇచ్చేసేది. మనకి ఇక్కడ కావాల్సిందల్లా మీ మైండ్లో ఏముందో అది క్లియర్గా చెప్పగలగాలి చాట్ జీపీటీకి. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు, మీ థాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదంటే మీకు ఇంకా కష్టం అవుతుంది. అదొక్కటి వస్తే చాలు, ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో తను చెప్పిన 2 points గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎర్లీగా స్టార్ట్ చేయటం. సో మనకి వేణు భగవాన్ గారిది ఒక కొటేషన్ మనం గుర్తు చేసుకోవచ్చు. లెర్న్ ఫాస్ట్, ఎర్న్ ఫాస్ట్, క్విట్ ఫాస్ట్. లెర్న్ ఫాస్ట్, ఎర్న్ ఫాస్ట్, క్విట్ ఫాస్ట్. అంటే ఇంకా దాన్నే పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు తను కూడా ఏం చేస్తున్నాడంటే, అందరికంటే ముందు మొదలుపెట్టాడు, అందరికంటే మంచి బెనిఫిట్ తీసుకున్నాడు. నౌ హీ స్టార్టింగ్ న్యూ సర్వీసెస్. ఏంటి? ఈ ప్రీ వెడ్డింగ్ విత్ ఏఐ. చాలామందికి ఏంటంటే పెళ్లి చేసిన ముందు ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఉంటున్నాయి, మళ్ళీ వాటి షూట్స్ కోసం కూడా టైం లేకపోవటం వల్ల చాలామంది ప్రీ వెడ్డింగ్ విత్ ఏఐ, జస్ట్ బోర్న్ ఫోటో బేబీ విత్ ఏఐ, కిడ్స్ ఫోటోగ్రఫీ విత్ ఏఐ, ఇంకా మెటర్నిటీ ఫోటోషూట్, ఇవన్నీ కూడా హీ స్టార్టింగ్. హీఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. సో ఇదిగోండి ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఈవెన్ ఇలా మీరు రకరకాల ప్రోడక్ట్స్ మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు, లేదు ఎవరైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుని యూ కెన్ ఆల్సో మేక్. ఇదిగోండి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి సంబంధించి, బేబీ ప్రాంప్స్కి సంబంధించి, నెక్స్ట్ అలాగే
ఇదిగోండి, చాలామంది ఇవాళ రేపు చూస్తే సునో వాడుతూ ఉన్నారు. కానీ సునోలో మీకు కావాల్సిన స్టైల్లో సాంగ్ రావాలంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు. అదే నేను ఇచ్చే ఎగ్జాంపుల్ వీటితో మీకు ఏం చేయొచ్చు అంటే ఏ మ్యూజిక్ కావాలి, ఏ స్టైల్ కావాలి, ఎలా అడగాలి, అవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇలా మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి, ఇలా మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి, అది ఫ్యాషన్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, ఫుడ్, గ్యాడ్జెట్స్, ప్యాకింగ్, వేటి తీసుకున్నా కూడా ప్రతి బిజినెస్కి కూడా ఇవి కావాలి. ఏంటి? నీట్గా ఫొటోస్ కావాలి. ఫొటోస్ అయితే కంపల్సరీ. ఇప్పుడు మీరు ఇవాళ చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తే 14 years 13 years పిల్లలు దే ఆర్ స్టార్టింగ్ కంపెనీస్. వాళ్ళు కంపెనీ కూడా ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ ఛాలెంజ్ అనమాట. 1 yearలో 1 crore సంపాదిస్తానని చెప్పి ఎలా స్టార్ట్ చేసి ఏం చేస్తున్నారో కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు. దెర్ ఆర్ మెనీ కేస్ స్టడీస్. సో రాబోయే రోజుల్లో మన కాంపిటీషన్ ఏంటో ఎవరంటే బీటెక్ అయిపోయి డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ 13 years 18 years లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో మనం చూడబోయే కంపెనీస్ అన్నీ వాళ్ళ నుంచే వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఇంకో కేటగిరీ యాడ్ అయింది, కాంపిటీషన్. సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఆ రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, అదే రీల్స్ వాడుకుని మనీ ఏం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా మీకు కావాలంటే లాస్ట్ 2 days 3 daysగా బాగా వైరల్ అవుతున్న ఎగ్జాంపుల్, ఒక వైఫ్ తన ముందుండి సాంగ్ పాడుతూ ఉంటే హస్బెండ్ వెనకాల నుంచి బీట్స్ ఇస్తూ ఉంటాడు నోటితో. ఇది ప్రజెంట్ విపరీతంగా వైరల్ అవుతుంది. మనం ఏంటి చూసి నవ్వుకుంటాం, బట్ దే ఆర్ మేకింగ్ మనీ. ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు 30,000 అలా ఎర్న్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోయాక వాళ్ళు కారు కొనుక్కున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇల్లు కొనుక్కున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రీల్స్ చూసేవాళ్ళు మాత్రం చూస్తూ టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం. ప్రతిదీ వింటాం, సాయంత్రం ఇంటికి వెళ్ళాక భోజనం చేసి నిద్రపోయి మర్చిపోయి ఫ్రెష్గా మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్, మళ్ళీ వింటాం, మళ్ళీ రిపీట్. ఏదో ఒక ఎగ్జాంపుల్ అయినా సరే మీరు తీసుకుని యాక్షన్లో దిగితే అద్భుతాలు సాధించవచ్చు. సో ఇలా మనకి రకరకాల ప్రాంప్ట్స్ ఇవ్వండి. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూస్తే ఇవాళ చాలా యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా ఛానల్స్ పర్సన్స్ రన్ చేయట్లా. ఒక ఏ ఇన్ఫ్లుయెన్సర్ని తయారు చేసి ఆ ఇన్ఫ్లుయెన్సరే అంటే వర్చువల్ క్యారెక్టరే ఆ హోటల్కి వెళ్తుంది, ఫుడ్ టేస్ట్ చేస్తుంది, జ్యువెలరీ తీసుకుంటుంది, ఆ బట్టలు ట్రై చేస్తుంది. అంత ఎఫెక్టివ్గా మనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా కేవలం ప్రాంప్ట్స్ ద్వారానే చేసుకోవచ్చు. సో మీకు అవన్నీ మీకు ఐడియా ఉంటే మీరు హ్యాపీగా ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VEO3 చెప్పా. VEO3తో మీరు ఏ వీడియో చేయాలి అంటే ఎలా అడగాలో తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, 100 ప్రాంప్ట్స్తో ఒక ఫ్రీ బండిల్ ఇస్తా కావాలి అంటే. సో ఇట్లా మీకు ఈ బుక్స్ కానివ్వండి, ఇవన్నిటిని తయారు చేసి ఎక్కడ అమ్మాలి? ఒకటి గమ్ రోడ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, ETSY అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. అవి కూడా అవసరంలా. మీరు ఒక చిన్న ఇన్స్టాగ్రామో యూట్యూబో స్టార్ట్ చేసి మీ జ్యువెలరీ బిజినెస్ ఉందా, మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఈ విధంగా యాడ్స్ ట్రై చేయండి, ఈ విధంగా ఈ ప్రాంప్ట్స్ ట్రై చేయండి అని చెప్పి మీరే ప్రతిరోజు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. అలా ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు చూపిస్తుంటే కూడా యూ కెన్ స్టార్ట్ మేకింగ్. సో ఇప్పుడు మీకు వీటన్నింటికి సంబంధించిన గైడెన్స్ ఒకవేళ కావాలి అంటే, ఇఫ్ ఎనీవన్ నీడ్ గైడెన్స్, సార్ మేము వీటికి సంబంధించి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే, ఓన్లీ ఫర్ ఇంపాక్ట్ ఫ్యామిలీ వీఆర్ కండక్టింగ్ లైవ్ సెషన్ ఆన్ సండే. ఈ సండే ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వేర్ యూ విల్ లెర్న్ కంప్లీట్ ఐడియేషన్, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి. అక్కడ మీరు ఆ క్లాస్ అటెండ్ అయినాక, ఆ డెమో అటెండ్ అయిన తర్వాత మరలా మీరు ఓన్గా అంటే దానిలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పిన క్లాసులో కూడా మీకు అర్థమవుతుంది, మీరు సొంతగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా దానికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఒకవేళ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు అటెండ్ దిస్, ఇది ఓన్లీ కేవలం మనకి తెలిసిందే, మీకు జూమ్లో మనకు ఓన్లీ ఏంటంటే 300 people వరకే మనకు ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు జాయిన్ దిస్ సెషన్, మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. దిస్ సండే విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్ వీఆర్ కండక్టింగ్. సో ఆ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, లేదు ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా మీకు ఇవన్నీ కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలో వస్తుంది. ఫ్రీగానే, మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ట్రై టు రిజిస్టర్, ట్రై టు అటెండ్ దిస్. సో ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్, ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. మీకున్న